ఉన్నది ఒక లైఫ్, హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ప్రతి ఒక్కదాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, సంతోషంగా అందరితో ఉండాలి. ఎవరైనా నన్ను కంట్రోల్ చేయాలని చూస్తే అక్కడ నేను ఉండలేను, నా వల్ల అవ్వదు. లైక్ మైండెడ్ పీపుల్ ఉంటే ఎంతసేపు అయినా కూడా ఉంటాను నేను. అలాగే నా ఫ్యామిలీ, దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ ఐ హ్యావ్ గాడ్ గేవ్ మీ అని నేను గట్టిగా చెప్పగలను. ముందు నాకు ఇలా తెలియనప్పుడు అరే ఏంది నాకు ఈ ఫ్యామిలీ ఏంది సంథింగ్ అని చెప్పేసి చాలా తిట్టుకుంటూ ఉండేదాన్ని. కానీ కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అర్థమైంది దిస్ ఈజ్ ద బెస్ట్ ఫ్యామిలీ అని. నేను చాలా ఫ్రీడమ్ ఇస్తారు, నన్ను చాలా హ్యాపీగా ఉండనిస్తారు. నా డెసిషన్స్ నేను తీసుకుంటాను, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అడిగి వెళ్తాను. దే హ్యావ్ ద ఫెయిత్ ఆన్ మీ. నమ్మకం చాలా ఉంది, ఫ్రీడమ్ ఇచ్చారు, దాన్ని నేను మిస్యూజ్ చేయననే నమ్మకం వాళ్ళకు ఉంది, దాన్ని నేను ఇచ్చాను. సో మై ఫ్యామిలీ ఈజ్ ద బెస్ట్ ఫ్యామిలీ ఫర్ మీ. మాకు అంత పెద్ద ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, కానీ వీఆర్ ద బెస్ట్, వీఆర్ ద హ్యాపీ ఫ్యామిలీ ఫర్ ఎవర్. మా పేరెంట్స్, మా తమ్ముడు, మా చెల్లి, మేమంతా కూడా చాలా హ్యాపీగా ఉంటాము. అప్పుడప్పుడు చిన్నగా సంథింగ్ చెల్లెలకు కానీ తమ్ముళ్ళతో కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా అది అప్పటి వరకే, మళ్ళీ తర్వాత నార్మల్గా ఉంటాము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ మై ఫ్యామిలీ విత్ మీ అని నాకు చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ గాడ్. నన్ను ఇండిపెండెంట్గా ఎదగనిచ్చారు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఐ కెన్ గో అలోన్. నేను ఎవరి మీద ఆధారపడను. వాళ్ళు మాకు అంత ఆస్తులు ఇవ్వకపోవచ్చు, కానీ మేమే వాళ్ళ ఆస్తి. మా అమ్మ ఇంకా అయితే మాకు చాలా బాగా మహారాణులాగానే పెంచింది. మాతో ఉండాలనుకున్న వాళ్ళు లైక్ మైండెడ్ పీపుల్ అయితే ఉంటారు, లేకపోతే పోతారు. బట్ మేము మాత్రం వీఆర్ వెరీ హ్యాపీ ఫ్యామిలీ అని ప్రౌడ్గా చెప్పగలను. మేము చాలా రిచ్, ఎందులో అంటే హ్యాపీనెస్లో. అది చాలు మాకు, ఇంకా ఏ అంతస్తు ఆస్తి అవసరం లేదు. అలా ఒకవేళ మా డబ్బుల్నే చూసి విలువ ఇచ్చేవాళ్ళు మాకు అవసరం లేదు. నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ నా మెమరీస్ కోసం చేస్తున్నాను, జడ్జ్ చేయడం ఎందుకు. నచ్చితే చూడండి, చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్, మీరే నా దేవుళ్ళు. మేమందరం ఈరోజు రౌందాబాద్ అలాగే కస్పూర్కి వెళ్తున్నాము. దిస్ మై అవుట్ఫిట్. హౌ ఆర్ మై సిస్టర్, హాయ్, మై బ్రదర్, మై మమ్మీ. మేమందరం కలిసి బయటకు వెళ్తున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ. రౌందాబాద్, కస్పూర్కి, నెల్లూరుకి బీచ్, చాలా ఫుల్ ఎంజాయ్. హ్యాపీనెస్ అనేది బయట వ్యక్తుల నుంచో, బయట మనుషుల నుంచో, బయట ఉండే దాని నుంచి కాదు, మనం మాలో నుంచే అది బయటికి రావాలి. సో మేమందరం కూడా చాలా బాగా హ్యాపీగా వెళ్తాము. ఒకసారి చూసేసేయండి, చాలా బాగుంటుంది, ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. ఎంత ఎంజాయ్ అంటే అంత ఎంజాయ్మెంట్ ఉంటుంది, మాటలో చెప్పలేను. చూసేసేయండి. మేము ఇప్పుడు తినడానికి కోసమని ఆగాము. చూడండి ఎవరెవరు వచ్చారు, నేను చూపిస్తాను. చికెన్ మటన్ లేవు. మా మమ్మీ, మా డాడీ, బాబాయ్, హాయ్, మా పిన్ని, హాయ్, మా బన్నీ, ఇంకా మిగిలిన వాళ్ళందరినీ కూడా చూపిస్తాను. ఏంది మా రెడ్డి, హాయ్, హాయ్ చెప్పురా. మేమంతా కూడా ఫుడ్, మా సమీరా, మేమంతా కూడా ఫుడ్ కోసం అనేసి ఆగాం. మా బాబాయ్, హాయ్, హాయ్, ఏదో మామయ్య, హాయ్, హలో, అవును, అత్తయ్య, అత్తయ్య, హాయ్, అత్తమ్మ, ఒకసారి హాయ్. పేషెంటా? పప్పా? సరే ఉండు, అది ఒక తర్వాత తీస్తా. చాచి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు చాచి, హాయ్ చెప్పలా. సరే, ఇప్పుడు ఫుడ్ ఏమేమి తెచ్చినామో అవన్నీ కూడా చూపు. హాయ్ మున్నా, హాయ్ చెప్పు. రారా, ఏం చేస్తున్నావు మున్నా? తారక్ బాయ్ చెప్పు. ఫుడ్ ఇది చపాతి, పప్పు, ఇది పొడి, అది గోంగూర పచ్చడి, పెరుగు. ఇదిగో వీళ్ళంతా కూర్చోయి చీన్స్ రే హాయ్ చెప్పురా. ఇదో వీళ్ళంతా కూడా కూర్చుంటున్నారు. ఆయన హాయ్ చెప్పురా.
సరే ఉండండి. అక్కడ కూడా ఫుడ్ ఐటమ్స్ చేస్తారు, అది చూపించేసి వస్తాం. వీడియో తీసా ఇదో చపాతి, పెరుగు కర్డ్ రైస్, పులిహో చిత్రాన్నం, రైస్, ఇవి ఎర్ర చట్నీ. ఓకే, ఇది అది టమాటా పచ్చడి, ఆలు తాలింపు, అది ఇంకో మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా కూడా. ఆలీ ఇక్కడ వీళ్ళు కూర్చున్నారు, అది అనకూడదు ఆలీ. నేను ఏంది అలీ లేదే స్వీట్స్ బాగుందా? ఫుడ్ బాగుందా? బాగా బాగుందా బాబాయ్? ఫుడ్ బాగుందా? పడిపోయిందని మమ్మీ జడ వేస్తుంది. ఏమే బాగాలేదా? నచ్చలేదా? పోతి నచ్చలేదా? బాగుంటుంది ఇవే. ఏసీలో జాబ్ చేసామా? మరి ఇంకేం కావాలమ్మా? ఏం కావాలమ్మా? గడ్డి తిను పోతావు పైకి. బాబాయ్ ఎవరు కొట్టారు? ఎవరిని కొట్టలేదులే. రీచ్ అయిపోయామా? లోపల నీట్గా
బస్సు కాదు, ఆటోస్ పార్క్ చేస్తున్నారు వీళ్ళు. అటు పోయి చూస్తున్నారు. నెల్లూరులో ఉండక నెల్లూరు ఇప్పుడు ఇది మేము లోపలికి వెళ్తాను, వీళ్ళందరూ వచ్చేసా అంటే మేము వాళ్ళకి ఆహ్వానం పలుకుతాం, వెల్కమ్ చేస్తాం. చెప్పలేదు ఇక్కడ వీళ్ళతో, మా వాళ్ళు అక్కడ ఉన్నారు, మా మామ వెనకాల మేము పోతున్నాం. అతే ఎవరు వీళ్ళంతా? వాళ్ళేనోళ్ళ వీళ్ళంతానా? ఆయన స్వామి ఇన్ని ఇట్లా చూస్తున్నారు వీళ్ళు. ఎక్కడికి పోయేది ఇప్పుడు? సరే ఇది కోనేరా? అది కోనేరు. ఇవన్నీ షాప్లు. బా సెంటు స్మెల్ ఏమొస్తుంది? ఏంటి బన్నీ అది? ఏదో చెప్పు. ఎందుకు చేసాము? ఏం చేస్తున్నారు? ఉద్బత్తిలు అలాగే టెంకాయలు ఏదో కొడుతున్నారు. షమి ఆదా వస్తే సమీరా 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 ఇట్టా వెళ్తాం స్వామి నాయన. గ్యాంగ్ అంతా ఉన్నారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆడా? బత్తీలు వెలిగిస్తున్నాము, బత్తీలు వెలిగిస్తున్నాము, టెంకాయ కొడుతున్నాము. వెళ్దాం అక్కడికి. ఉండు పువ్వు వచ్చింది చూడండి. వీళ్ళకి ఏదో అదృష్టం ఉంది. ఏం అదృష్టం రా? చెప్పురా ఏంది మా పోమ్మాము. భయం వేస్తుంది మాకైతే. గొలుసులు కట్టేసినారు కాళ్ళకు చేతులకి. ఎందుకు కట్టేసినారు వాళ్ళకి? హెల్త్ బాగాలేదంటే. అదే ఎందుకు? ఇంగ్లీష్లో ఏం చెప్తారో దయ్యాలు గోస్ ఏమైందో ఏమో. బట్ వాళ్ళకైతే ఫిజికల్ మెంటల్ ఏదో ఛాలెంజెస్ ఉన్నాయి. అందుకోసం అనేసి వాళ్ళకి కట్టేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళు మాత్రం ఓ అని తెగ అల్లరి చేసేస్తున్నారు. మాదే మేము తింటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. 4 ఆటోస్ 1 2 3 4. సరే నెల్లూరు కాదు ఇది, ఏదో బుచ్చిరెడ్డి పళ్ళంట. బాయ్. కుక్క పేరేంది? ల్యాబ్. అమ్మో చాలా పెద్దగా ఉంది ఇది. ఒరేయ్ అది ఇచ్చా అనుకో పిక్క పట్టు. ఫుల్గా టైర్డ్ అయిపోయాను, నిద్ర వస్తుంది. యాక్చువల్గా జర్నీ ఈవినింగ్ అయితే అంత అనిపించేది కాదు, బట్ పొద్దున్న నుంచి జర్నీ చేస్తున్నాం కాబట్టి చాలా ఫుల్గా అలసిపోయాను, నిద్ర వస్తుంది. మేము గెట్ డౌన్ అయిపోయాం. బాగుందా బన్నీ జర్నీ? ఏమైంది? అవును, ఫస్ట్ ఎక్కడికి వచ్చినాం మనం చెప్పు ఫస్ట్. రొట్టెల పండుగ అనేది సయ్యద్ అహ్మద్ బాబా. ఓకే, ఇక్కడ ఇది ఉండేది ఇది నెల్లూరు సైడ్. ఎక్కడెక్కడ? నెల్లూరు సైడ్. నెల్లూరులో వచ్చినామా?
రే ఇట్లా రా పోతున్నావు యాడికి వచ్చినాం చెప్పురా యాడికి వచ్చినాం చెప్పు నెల్లూరు బారా సాహెబ్ దర్గా ఎందుకు వచ్చినాం వీడికి మా పిల్లకు పెళ్లి కాదు బిరికిన పెళ్లి తొందరగా మేము కోరుకున్నట్టుగా మంచి ఇంతమంది కోరుకుంటున్నారు నా పెళ్లి కోసం అవుతాదిలే అయితే ఈ సంవత్సరం అవుతాదిలే కోరుకోండి గట్టిగా ఇక్కడ ఇది 1 రూపీ కాయిన్ పెట్టి మనకు కావాల్సినవి మనం విష్ చేసుకుంటే అది నెరవేరుతుందంట నాది అది మా మామ ఎత్తి పెట్టాడు హ్యాపీ మార్నింగ్ ఐ లవ్ యూ మేము ఇప్పుడైతే నెల్లూరు దర్గా దగ్గర ఉన్నాము రొట్టెల పండుగ చేస్తారు కదా అక్కడ పొద్దున్న మార్నింగ్ వ్యూ చాలా బాగుంది యాక్చువల్గా నైట్ ఫుల్గా నేను అలసిపోయాను బట్ ఇప్పుడు మాత్రం స్నానం చేసి బయటకు వచ్చాను స్నానానికి వెళ్ళినప్పుడు కూడా అది చాలా చీకటిగా ఉండింది బయటకు వచ్చేసరికి ఎదురుగా వాటర్ ఉంది చెరువు అనుకుంటా ఇది ఎంత బాగుందంటే అంత బాగుంది అది చూస్తేనే నా కళ్ళలో ఒక స్పార్కుల్ వచ్చింది సో ఫెల్ట్ వెరీ హ్యాపీ మీకు కూడా నేను చూపిస్తాను జస్ట్ చూసేసేయండి ఎంత బాగుందంటే అంత బాగుంది అమేజింగ్ సముద్రాన్ని చూసినట్టే ఉంది నాకైతే అప్పుడు మేము ఒకసారి ఇక్కడికి వచ్చి రొట్టెల కోసం అనేసి ఇక్కడ ఇదంతా కూడా మేము అక్కడ తీసుకున్నాం అనమాట నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఉద్యోగంది తీసుకున్నాం జాబ్ది ఇప్పుడు పండగ అయిపోయింది కాబట్టి అదేం తీసుకోలేదు బట్ వాటర్ మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇట్లా హాయ్ 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 చాలా బాగుంది కదా చూడండి వాటర్ అంటే అదొక ఎమోషన్ ఉంటుంది రీల్ ఏమో చెప్పాను కదా నేను ಮತ್ತೆ ఒక బ్యాచ్ అని వాటర్ చూసేసినాం వచ్చేసాం వీడియో తీసుకోవడానికి రెడీ అయిపోయింది తొందరగా కదా వాటర్ చాలా బాగున్నాయి ఇక్కడ తీద్దాం అనుకున్నాం రీల్ కానీ కింద ఇది బాగలేదు కాబట్టి డ్రాప్ అయిపోతున్నాం జస్ట్ చూసేసినాం ఇంకా వెళ్ళిపోతాం ఎక్కడికి ఇప్పుడు కశ్మూర్కి కదా కశ్మూర్ దగ్గర చూపిస్తాను ఏమేమి చేస్తాము తర్వాత నెల్లూరు బీచ్ అంతే దట్స్ ఇట్ ఫైనల్ బాయ్ ఇంకా నెక్స్ట్ డే చేసాం రాత్రి అంతా ఫుల్ జాగ్రత్త రూములు అన్నీ ఉన్నాయి ఫుల్గా అసలుకి ఏం పడుకోలేదు సరే పడుకున్నావా నువ్వు అట్లా సిద్ధు బేటా Yes, she's Pudi beta. కాదు సిద్ధు మా సిద్ధు Okay, I am done. ఓకే డన్ గుడ్ మార్నింగ్ చెప్పండి Happy morning. గుడ్ మార్నింగ్ ఐ లవ్ యూ బతారా ఫేవరెట్ ఫుడ్ జాకెట్ ఫుడ్ ఏంది దీని పేరేంది దీని పేరేంది కశ్మూర్ కదా తెలియదు అంటావు ఏంది దర్గా పేరే నేను చెప్పింది మేము దర్గా పేరు తెలీదా తెలీదు ఏది ఏది దర్గా పేరు ఆపుకుందా
ఉన్నాయి. చెప్పు చెప్పు ఉన్నా చెప్పు పరిగెత్తారంట చెప్పు. Finally, we came to the beach. Finally, we came to the beach. చూడండి మీకు వద్దారని చూపిస్తాను ఆగు. నెల్లూరు మాయపాడు బీచ్ సేమ్. పోయేటప్పుడు కేరళ ఉన్నట్టే ఉంది సేమ్. ఏది కేరళకి కనెక్టెడ్ అయ్యి అల్లది అలలు పొంగి వచ్చి అలలు గ్యాంగ్ అంతా దిగిపోయినారు. మేము బాగా రీల్స్ కూడా చేసేసాము. ఏంది ఫుల్ ఖుషి ఇన్ ద బీచ్. బాగా ఆడాము. మేమైతే బీచ్లో ఫుల్గా ఆడుకున్నాం. కానీ వీడియో తీసే వాళ్ళ దానికి ఎవ్వరూ లేరన్నమాట. అందుకనే వీడియో తీయలేదు. బట్ ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. రీల్స్ తీసుకున్నాము. అవి పెడతాను. ఇంకా రిటర్న్ వచ్చేసి ఇంకా చేపలు తినేసేసి ఇంకా ఇంటికి వెళ్ళాలి. అది చూపిస్తాను. చేపలు అయితే చాలా బాగుంటాయి. బీచ్లో నుంచి బయటకు వచ్చి చేపలు తినడానికి పోతున్నాం. ఎలా ఉంది మీ ఫీలింగు? నువ్వు మునగల నోర్ముయిరా. మేము అందులో మునిగాం కాబట్టి చిరాక్గా ఉంది కా సమీరా. నీకు ఎలా ఉంది పిన్ని ఫీలు బీచ్లో మునిగినాక? భయంగా ఉంది. మా పిన్ని అయితే కింద పడిపోతా ఉంది, లేస్తా ఉంది. అవి తీయలేదు ఎందుకంటే మేము లోపల పోయినాం, ఎవరు లేరు కాబట్టి. చేపలు తినడానికి వచ్చాము. ఏంది ఎలా ఉంది? బాగుందా? ఎట్లుంది రే? బాగుందా? ఫిష్ ఏం కావాలా? చాలా కాలిపోతాం. యాడా సెకండ్ చేప చాలా బాగుంది. అందుకే ఇంకోటి వేసుకున్నాం. అన్న ఎప్పుడప్పుడే పోస్తాం అన్న. వాళ్ళు ఎవరో ఏంది ఏంది చెప్పు. బాగుందా? మళ్ళీ ఇంకోసారి వస్తే మా షాప్ ఎదుర్కొంటా రావాలి. అట్లా ఉండాలి. కానీ అది నేను తిన్నదేగా. ఆయన దగ్గర బాగున్నాయి. తీసుకోండి మీరు కూడా. ఫైనల్లీ తినేసి ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా బ్యాక్ టు హోమ్. 2 days, second Saturday, Sunday trip completed successful. Thank you everyone. Bye. నేచర్ చూడండి ఎంత బాగుందో. ఎంత అంటే ఈ పైరు కొంచెం ఇంకా మనకి అదే వడ్లు ఇస్తుంది కదా, వడ్లు పైరు ఇది. ఇంకా ఇక్కడ ఇలాగే చెట్లు ఉన్నాయి, టెంకాయ చెట్లు, చిన్న టెంకాయ చెట్లు. అక్కడ అట్టి తోటలు ఉన్నాయి. ఇంకా ఇవి గుర్రపు డక్క ఏంటో అంట. సో ఇప్పుడు ఇలా అన్నమాట.
చెరువులో చేపలు పట్టడం కోసం సపరేట్గా దీన్ని తవ్వి ఇక్కడ వాటర్ స్టోర్ చేసి ఆ చిన్న చిన్న చేపలని ఇక్కడ వేస్తారు. ఇంకా తర్వాత వాటిని మిగతా అంతా కూడా వాళ్ళు చూసుకుంటారు. అంతే. బాగుంది. మాటలనే మత్తుకుంటవే ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతలంత చేరి అడిపోయినాక గిట్టి వాడతాం. ఒళ్ళంత తుల్లింత ఇంత కవింతలేలా బాలా ముందు బా వెనక ఆపద్దు హత్తుకొని వీరా వీరా కలుపుకోని తరివి తీరా తీరా. ట్రావెలింగ్ అనేది వెరీ ఎక్స్పెన్సివ్. ఈడే మీరు ఉన్నాంలే వెళ్ళండి, కదా హ్యాపీగా అందరము. ఉండండి, ఎంజాయ్ చేయండి.